స్నేహితుల వల్ల నష్టపోతారు. దూర ప్రయాణం చేయటం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి, అలా నష్టపోతారు. కాబట్టి గురుబలం లేదు, కేతు బలము లేదు. గురువు 8వ స్థానంలో ఉండి సర్వ సౌభాగ్య స్థానాన్ని దృష్టి పెడతాడు. ఆయన పవర్ లేదు ఆయనకి. ఇప్పుడు సర్వ సౌభాగ్య స్థానం మీద దృష్టి పెడితే మీరు అవి కొనాలి ఈ కొనాలనుకోని మీ తాహతుకు మించి మీరు కొన్నారనుకోండి, మీ ఆదాయానికి మించి, ఆ విధంగాను కూడా అప్పుల పాలవుతారు, ధనపరంగా ఇబ్బందులు పాలవుతారు. తులారాశి వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక 2 సంవత్సరాల క్రితం ధనానికి సంబంధించిన ఇబ్బందులు, ఓ సంవత్సరంన్నర క్రితం మానసిక సంబంధానికి సంబంధించిన ఇబ్బందులు, ఇప్పుడు ఈ సంవత్సరం పాటు వ్యయానికి సంబంధించిన ఇబ్బందులు పడతాయి. ఆ తర్వాత కానీ ఒక రేంజ్కి రారన్నమాట. నెక్స్ట్ సంవత్సరం మీకు గురువు 9వ స్థానంలోకి వస్తాడు, ఆ తర్వాత 10కి వస్తాడు. కాబట్టి